తెలంగాణ పోలీస్ సంస్కరణలో ప్రజాభిప్రాయాలను అమలు చేస్తే మంచి ఫలితాలుంటాయని జిల్లా రూరల్ ఎస్పీ కాళిదాస్ పేర్కొన్నారు. స్నేహపూర్వక పోలీస్ శాఖ చేపడుతున్న సంస్కరణలపై పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాణి రుద్రమాదేవి హాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, విశ్రాంతి పోలీస్ అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రజలు వచ్చి తమ సలహాలు, సూచనలను వెల్లడించారు. నిత్యం సమాజంలో జనం ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల తీరు తెన్నులను నేరుగా ఎస్పీకి వివరించారు. వారు చెప్పిన అంశాలను పోలీసు అధికారులందరూ శ్రద్ధగా విన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కాళిదాస్ మాట్లాడుతూ ఇక్కడ అందరూ వెల్లడించిన అభిప్రాయాలను పరిశీలించి క్రోడీకరించి పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. పలువురు విలువైన సలహాలు, సూచనలు అందించారన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల సమస్యలు, సంబంధిత అంశాలు చాలా వరకు వచ్చాయన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు కూడా మారుతారన్నారు. ఈ కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఆ మార్పులు, చేర్పులు ఏవేవి అవసరమో వాటిని ఉన్నతాధికారులకు కూడా ఒక నివేదిక రూపంలో సమర్పించడం జరుగుతుంది. అలాగే ఏవైతే మంచి మార్పులు ప్రజలు కోరుకుంటున్నారో ఆ మార్పుల్ని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మంచి మార్పుల్ని కూడా జిల్లా పోలీస్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా, ప్రజలకి, అలాగే విభిన్న వర్గాల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్కి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా జిల్లా పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎక్కువ మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఒక మంచి ట్రీట్మెంట్, అంటే మమ్మల్ని మంచిగా గౌరవించాలి, మాతో మంచిగా మాట్లాడాలి, అక్కడితోనే సమస్య చాలా వరకు సానుకూలంగా పరిష్కారం అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఫిర్యాదుదారుల్లో కలుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వెలిపించారు. అంతేకాకుండా మహిళలకు సంబంధించి కానీ, పిల్లలకు సంబంధించి, సీనియర్ సిటిజన్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అవసరమని, అలాగే సిబ్బంది సంఖ్య కనీసం 33% మహిళలకు ఇవ్వాలని చెప్పి, అలాగే సంఖ్యను కూడా పెంచాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా హైవేస్ మీద ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కాస్త సంస్కారయుతంగా ప్రవర్తిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఎక్కువ మందిలో. ట్రాన్స్పరెన్సీ, అలాగే పోలీసు వ్యవస్థలో